ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించి వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? గ్రాడ్యుయేట్ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 167,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం హన్మకొండలో ఓటు వేసినటువంటి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం, ఓటింగ్ ఎట్లా జరుగుతుందని, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మీరు కూడా ఓటేసి వచ్చారు. గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఓటింగ్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎట్లా జరుగుతుంది? ఈరోజు మార్నింగ్ 8 AM స్టార్ట్ అయింది. ఈవినింగ్ 4 PM వరకు మనకి ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుంది. వరంగల్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో మార్నింగ్ 8 o'clockకి పీస్ఫుల్గానే పోలింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఎక్కువ ఓటర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో మనం ఎక్స్ట్రా పోలింగ్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే టైం పడుతుంది ఆ సీక్వెన్స్ అనేది రాసి అందరూ ఫోల్డ్ చేసి ఇవ్వడానికి. సో క్విక్గానే అందరూ ఏర్పాటు చేసుకునేలాగా మనము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అంటే ఈ మామూలు అయితేనో చాలా మందికి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ మీద చాలా తక్కువ పోలింగ్స్ జరుగుతుంటాయి ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు కూడా ఇది బ్యాలెట్ పేపర్ మీద చూస్తే జంబో బ్యాలెట్ పేపర్. దీని ఫోల్డింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీని మీద ఓటేసే వాళ్ళకి కావచ్చు లేదా సిబ్బంది ఎట్లా ఉంది మీరు అబ్జర్వేషన్ చూస్తారు? సో ఆల్రెడీ ఆల్ పోల్ స్టాఫ్కి మనం ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి ముందే వాళ్ళు ఫోల్డ్ చేసి ఎనీవే పిఓ సంతకంతో పాటు అది ఇష్యూ చేస్తాం కాబట్టి ముందే ఫోల్డ్ చేసి ఇవ్వమని చెప్పాము. సో దట్ ఆ క్రీజెస్ అట్లే ఉంటాయి అండ్ సీరియల్ నెంబర్స్ రాసిన తర్వాత ఈజీగా ఫోల్డింగ్ ఉంటుంది అని చెప్పేసి అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 separate కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే అవుతుంది అనుకుంటున్నాం. కొంత ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. టెంపరేచర్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఎన్షూర్ చేసుకుంటున్నాము. మనకి మెడికల్ టీమ్స్ ఉన్నాయి, ప్లస్ షేడ్ అనేది ఏర్పాటు చేశాము. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి పిఎస్లో ఉంటుంది. తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలదే 76% అయింది ఓటింగ్. అర్బన్ ఓటింగ్ జనరల్ కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కూడా తక్కువగా ఉండదు. ఈసారి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎట్లా ఉంటుంది అంచనా వేస్తున్నారు? ఈసారి సిమిలర్ టు హెచ్ఓపీ ఎలక్షన్ కొంచెం పెరుగుతుందనే అనుకుంటున్నాము. అందరూ కూడా ముందుకు వచ్చి ఓటేస్తారు అనుకుంటున్నాం. ఈవినింగ్ 4 వరకు టైం ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చి ఓట్ వేయాలని కోరుతున్నాం. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత అంటే సీజ్ చేసిన తర్వాత ఇవంతా మెటీరియల్ పంపించడం కదా అంతా నల్గొండకు పంపించాలి. దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి సంబంధించి ఎట్లా సన్నద్ధమయ్యారు? సో రిసెప్షన్ సెంటర్ అనేది మళ్ళీ కలెక్టరేట్ ప్రెమిసెస్లో ఏర్పాటు చేసుకున్నాము. 11 సెక్టర్ ఆఫీసర్స్ కూడా మొత్తం మెటీరియల్తో రిటర్న్ వస్తారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లేటెస్ట్ బై 6:30, 7 or 8 o'clock కల్లా అందరూ రిటర్న్ వస్తారు. సో ఆ మెటీరియల్స్, బ్యాలెట్ బాక్సెస్ సీల్ చేసినవన్నీ తీసుకొని నల్గొండకి ఈ రోజు నైటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఫైనల్గా ఇంకా ఓటేయాలి, సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది కాబట్టి అట్లా వచ్చే ఓటర్స్ కూడా మీరేం చెప్తారు? మీరు కూడా ఓటేశారు కాబట్టి మీరు ఒకసారి చూపించి వాళ్ళకు ఏం? సో నేను నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను అండ్ అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఎవరైతే రోల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్ వేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే ఓటింగ్ సంబంధించినటువంటి ప్రశాంతంగా జరుగుతుంది. ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఓటర్స్ అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్స్ అలా చూస్తే మార్నింగ్ అవర్స్లో ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఓటేయడానికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. 11 తర్వాత యూత్ ఎక్కువగా ఓటేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.